హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్‌ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ 2 డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇందుట్లో వచ్చేసరికి చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ జేఎన్‌టీహెచ్ వెబ్‌సైట్‌లోకి వెళ్తాం కదా! లాగిన్ క్రెడెన్షియల్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం యూజర్ నేమ్ అంటే హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా మనం లాగిన్ అవుతాం కదా! అయితే ఆ పాస్‌వర్డ్ ఏటో గుర్తులేదని కొంతమంది, పోయిందని కొంతమంది, తప్పు పాస్‌వర్డ్ వస్తుందని కొంతమంది అడుగుతా ఉన్నారు. అయితే దాన్ని రికవర్ చేయటం ఎలా? హౌ టు రికవర్ ఫర్గోట్ పాస్‌వర్డ్ ఫర్ అప్లయింగ్ ఓడి. ఇంతకుముందు నేను ఒక అమ్మాయికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆ అమ్మాయి ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళింది. ఆ తర్వాత నేను వీడియో కూడా చేశానండి అది సక్సెస్ అయిన తర్వాత. మరి మీకెందుకు దొరకలేదో నాకు అర్థం కాలేదు. సరే ఇంకొకసారి మీరు అడుగుతున్నారు కాబట్టి చేస్తాను. పొద్దుదాకైతే నేను చేయను. ఓకేనా? ముందుగా అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లోకెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకటి అప్డేట్‌కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని 2 మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఛానల్ సాఫ్ట్‌వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్‌లో వెళ్తే ఈ పాస్‌వర్డ్ అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. పాస్‌వర్డ్ అనేది రికవర్ చేయటం అనేది మీ మొబైల్ నంబర్ ఇచ్చినా కూడా దానికి రాదు. ఐ అష్యూర్. నువ్వు కరెక్ట్ నంబరే ఇచ్చావు కానీ రాదు. ఎందుకంటే ఫర్గోట్ పాస్‌వర్డ్ అని ఉంటది కదా అక్కడ. అది పనిచేయదు. అయితే ఇక్కడ మీరు నేను చెప్పింది 2 సార్లు చేయాలి. ఫస్ట్ టైము యూనివర్సిటీ విజిట్ అవ్వండి. స్టూడెంట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. అక్కడికెళ్తే నీ ప్రాబ్లమ్ అక్కడ చెప్పావనుకో, వాళ్ళు నీతో అక్కడ సంతకం పెట్టించుకొని లాగిన్ రిజిస్టర్‌లో ఒక ఎనక పక్కున్న ఒక క్యాబిన్‌లో పంపిస్తారు వేరే ఆఫీస్ రూమ్‌కి. ఆ ఆఫీస్ రూమ్‌లో సారో, మేడమో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత ఆ మేడం ఏం చేస్తారు, మీతో వచ్చేసరికి ఒక లెటర్ రాపిచ్చి ఎగ్జామ్ సెల్‌కి పంపిస్తారు. ఎగ్జామ్ సెల్‌కి పంపిస్తే అందుట్లో ఒకళ్ళు దాన్ని తీసుకుంటారన్నమాట లెటర్‌ని. అయితే మీకు ఇక్కడ కావాల్సిందేంటి, వెళ్ళేటప్పుడు ఒక ఐడీ కార్డ్, ఒక పెన్ను, ఒక ఏ4 షీటు తీసుకొని వెళ్ళండి. మీ కాలేజ్ ఐడీ కార్డ్. తీసుకొని వెళ్తారు కదా! అయిపోయింది. అక్కడ సబ్మిట్ చేసేసారు, వచ్చేసారు. 10 డేసో, 15 డేసో, 1 వీకో వెయిట్ చేయండి. ట్రై చేయండి. కరెక్ట్ 1 వీక్ తర్వాత ఒకసారి, 10 డేస్ తర్వాత ఒకసారి, 15 డేస్ తర్వాత ఒకసారి దాంట్లో ఆ పాస్‌వర్డ్ ద్వారా ఎళ్లి ఇది అవ్వండి. అప్పుడు అవ్వదు. లేకపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ అని కొట్టి మళ్ళీ అవ్వండి. అప్పుడు వాళ్ళు గనక నీ రిక్వెస్ట్‌ని గనక యాక్సెప్ట్ చేసినట్టయితే కొత్త రిజిస్ట్రేషన్ అవుతది నీకు. లేదు అవ్వలేదనుకోండి, ఆ 15 డేస్ తర్వాత మళ్ళీ యూనివర్సిటీకెళ్ళి సార్ ఇలా పెట్టాము, ఇలా మరి లెటర్ పెట్టాము ఇంక అవ్వలేదంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రీసెట్ చేస్తారు పాస్‌వర్డ్. రీసెట్ చేసుంటే నీకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే రిజిస్ట్రేషన్ కొత్తగా అవుతది. రీసెట్ చేయలేదనుకో అప్పుడు రీస్టేట్ చేసి ఇప్పుడు రిజిస్టర్ అవ్వండమ్మా అంటే మళ్ళీ రిజిస్టర్ అవుతారు. మళ్ళీ కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు ఓడీ అప్లై చేసుకుంటారు. సరిపోతది. ఇదే ప్రాసెస్. ఓకేనా? ఈ వీడియోనైతే మాక్సిమం అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. థాంక్ యూ.